Hallelujah, Hosanna, Hallelujah. హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా. తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా. జీవ ప్రవాహం నీ నామగానం వీణుల విందై పొంగెను రాగం తీయగా ఆత్మనేరు దివ్య కృపన్నా. హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. మండలాది వారకు ప్రత్యేక ఆరాధన సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ సన్నిధానంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన వాక్య భాగంలో మీరు శ్రద్ధగా వినాలి. జకర్యా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 19 వరకు ఉన్నటువంటి లేఖన వాక్య భాగంలో ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల ద్వారా మనం తెలుసుకోవాలనుకుంటున్నటువంటి విషయాలను నేను మీకు కొన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మండలాది వారం పామ్ సండే, దీన్ని ఈస్టర్ ముందుగా పునరుద్ధాన పండుగకు ముందు, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ వారమునకు ముందు జరుపుకునేటువంటి ఆ యొక్క పండుగ. ఈ మండలాది వారం యొక్క ప్రాముఖ్యతను కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటి సందర్భం. దీనిని జయప్రవేశపు యాత్ర అని కూడా ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు యెరూషలేములోనికి విజయోత్సవంతో అడుగు పెట్టుట. ఇట్స్ ఎ గ్రాండ్ ట్రయంఫల్ ఎంట్రీ. దీనిని గొప్ప విజయోత్సవపు ప్రవేశము అని చెప్పి తెలియచేయబడడాన్ని మనం చూస్తాం. సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తమై ప్రభువు ఒక గొప్ప సంఘటన జరిగించాలి. అది ఎక్కడ అంటే యెరూషలేములో. ఆయన యెరూషలేములోనికి చివరిసారిగా వస్తున్నటువంటి సందర్భం. అందుకే ఒక మాట అంటారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. అందుకే జీవోత్సవంతో ఆయన యెరూషలేములోనికి రావడాన్ని మనం గమనిస్తాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ చాలామంది ఈ మండలాది వారకు ఆరాధనలో పాల్గొన్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ నేను ప్రశ్న వేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిసారిగా యెరూషలేముకి ఎప్పుడైనా రావడం, అంతకుముందు వచ్చారా? వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు?
వచ్చాడని ఎవరైనా చెప్తారు. ఎన్నిసార్లు వచ్చాడు? ఎన్నిసార్లు? చాలాసార్లు. 11 సార్లు వచ్చాడు. యెరూషలేమునకు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవిత కాలంలో 33 సంవత్సరాల జీవిత కాలంలో 11 సార్లు వచ్చాడు. ఇది 11వది, లాస్ట్. ఈ 11వసారి యెరూషలేమునకు వస్తున్నటువంటి విధానంలో ఆయన ఈసారి వచ్చేటువంటిది అంతకుముందు వచ్చినట్టుగా లేదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన, ఇంత ప్రత్యేకంగా, ఇంత ఆర్భాటంగా, ఇంత ప్రస్ఫుటంగా అంతకుముందు ఎప్పుడూ కూడా రాలేదు. 11వసారి ఆయన ఇలాగా వస్తా ఉన్నాడు. దీన్ని విజయోత్సవము అని చెప్పి అన్నారు, జయోత్సవం అన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన వస్తున్నటువంటిది ఎలాగంటే రాజులాగా వస్తా ఉన్నాడు అన్నారు. ఈ మాటలను జాగ్రత్తగా మరి మనం గమనిస్తే, జీసస్ ఎంట్రీ వాజ్ లైక్ ఏ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన ఈ చివరిసారి యెరూషలేమునకు ఆయన వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి మనం చూస్తాం. ప్రపంచమంతటికి కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఈ సంఘటన తరువాతే మరణము ముందు విలువబడింది. సాతాను మీద, అపవాది మీద విజయాన్ని మనమందరం కూడా పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాన్ని మరి మనము గుర్తించడానికి ఇది ఒక ఆరంభము, ఇది ఒక శంఖారామం లాంటిది అని చెప్పి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేయబడతాం. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మరి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు యెరూషలేములో ఆయన ఈ రీతిగా రావటం ఇది వాక్యానుసారమేనా అంటే, నిన్న శనివారం సాయంకాలం మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ అంశం ఏంటి? లేఖనముల నెరవేర్పు. ఆయన జీవితం అంతా కూడా లేఖనాల నెరవేర్పు ప్రకారమే జరిగింది. ఆయన ఏది కూడా తన సొంతగా జరిగించలేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకల గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి బైబిల్లో మరి మనం చూస్తే దాదాపు 400 ప్రవచనాలు ఉన్నాయి. ఈ 400 ప్రవచనాలలో ఈ ప్రవచనం కూడా, ఈ జయప్రవేశపు మరి ఆ స్థితి కూడా, యెరూషలేములోకి ఆయన జయప్రవేశం చేయబడినటువంటి ఆ స్థితి కూడా, అది కూడా ఒక ప్రవచనమే. అది కూడా ప్రవచనాల నెరవేర్పులో భాగమే అనేటువంటి విషయాన్ని మరి మనం అర్థం చేసుకోవాలి. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రవక్త అయినటువంటి జకర్యా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం చదవమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం, ప్రవచనటువంటి జకర్యా ప్రవచనాత్మకంగా చెప్తున్న ప్రవచనం. సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము వారులారా ఉల్లసించుడి. నీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నాడు అని చెప్పి తెలియచేయబడతా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ మాటల నెరవేర్పును మనం గుర్తిస్తే, వాస్తవంగా ఈ రాజు, ఏ రాజు? క్రీస్తు అనబడేటువంటి ఈ రాజు. రాజు ఎలా వస్తారండి? రాజు ఎలా రావాలి? గుర్రాల మీద రావాలి, రథముల మీద రావాలి, ఇంకా గొప్ప గొప్ప పల్లకి మీద వచ్చేటువంటి రాజులు. దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. రాజుల పూర్వకాలంలో రకరకాల జంతువులను కొన్నింటిని వాహనాలుగా చేసుకుని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిలో ఒంటెలు కూడా ప్రాముఖ్యమైనవి. ఒంటె ఎక్కి రాజుగారు వస్తే అది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే కనుక
కోపంతో వస్తున్నాడు అని చెప్పి అనటానికి సాధిస్తున్నాడు. వంటి తర్వాత ఇంకేం చెప్పుకోవచ్చు? ఇంకో జంతువు ఏనుగు మీద ఎక్కి వస్తే ఆ రాజుగారికి అహంకారం ఎక్కువ అని, అహంకారానికి గుర్తు అని చెప్పి అనుకునేటువంటి వారు. అదేవిధంగా గుర్రం మీద వస్తే ఆ యొక్క గుర్రం మీద వచ్చేటువంటి ఆ యొక్క రాజుకు గర్వం ఎక్కువ అనుకునేటువంటి గుర్తున్నాడు. ఇంకా మరి పల్లకిలో ఎక్కి వస్తే గొప్పతనానికి గుర్తుగా ఉంది అని చెప్పి అనుకునేటువంటి వారు. ఆయన వచ్చినటువంటి దేని మీద? గాడిద మీద. గాడిద మీద ఎక్కి వస్తే సాత్వికుడు, దీన స్వభావం గలవాడు, దీనుడు, తగ్గింపునకు గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు గుర్రం మీదకు వస్తే ఒకవేళ గర్వంతో యుద్ధానికి వస్తున్నాడేమో అనుకునేవారేమో. ఆయన గాడిద మీద వస్తా ఉన్నాడు. గాడిద దేనికి సాదృశ్యం? సాత్వికానికి, దీనత్వానికి సాదృశ్యం. సాత్వికము అంటే జగడమాడని వాడు అని అర్థం బైబిల్. సాత్వికుడు అంటే జగడమాడని వాడు. జగడం అంటే తెలుసు కదా, మనకు తెలియకపోతే కదా. అసలు మనం వేస్తే ఇంట్లో తాట అయ్యేది అక్కడే, ఎండ అయ్యేది కూడా అక్కడే. ఈ జగడాలనేవి మనకి సర్వసాధారణం. కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలి? జగడమారిగా ఉండాలా? సాత్వికంగా ఉండాలా? సాత్వికంగా ఉండాలి. ఇక్కడ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి జగడాలంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. సాత్వికతను దేవుడు కలిగి ఉండమంటున్నాడు. ఆ రోజుల్లో పస్కా పశువును యెరూషలేములో పస్కా పశువును బలివ్వడానికి బెత్ఫాగే నుంచి తీసుకొచ్చేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు పస్కా పశువుగా ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే, మీరు లేఖన వాక్య భాగంలో జాగ్రత్తగా గమనిస్తే దీనికి ముందు ఆయన బెత్ఫాగే నుంచి వస్తూ ఉన్నట్లుగా మరి మనం చూస్తాం. ఆయన ఒక రాజుగా, ప్రభువుగా, ప్రజల ప్రతినిధిగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న క్వాలిటీస్ని చాలా చక్కగా జకర్యా రాశాడు. ఈ జకర్యా రాసినటువంటి ఈ ప్రవచనాల నెరవేర్పును 4 సువార్తికులు కూడా రాశారు. 4 సువార్తికులు రాశారు. మరి మనం మొదటిగా చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి, 1 నుంచి 11 వరకు చూస్తే ఈ ప్రవచనం నెరవేర్చుకుంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చూస్తే ఈ యొక్క ప్రవచనం నెరవేరుకుంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 39 వరకు చూస్తే ఈ ప్రవచనం నెరవేరుకుంటుంది. యోహాను సువార్త ఈ రోజు చదువుతున్నటువంటి సువార్త వాక్య భాగం 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే ఈ ప్రవచనం నెరవేరుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ 4 సువార్తికులు కూడా ఈ జకర్యా ప్రవచనం యొక్క ప్రవచన నెరవేర్పును చాలా స్పష్టంగా రాశారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఖచ్చితంగా మరి ఈ యొక్క ప్రవచనం ఆయన యొక్క జీవితంలో నెరవేర్పు పొందుకోవడానికి దేవుడు ప్రకటించాడని మనం గుర్తు చేసుకోవాలి. ఈ జకర్యా చేసినటువంటి ఈ ప్రవచనంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు. అదేంటి? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, మూడవది దీనుడు. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఏదో మట్టలాది వారు వచ్చాం, మట్టలు ఎంతమంది ఇచ్చారు? పెద్దవాళ్ళు 1, 2 మట్టలు తీసుకొచ్చారు. మరి ఊరేగింపు ఎంతమంది పాల్గొన్నారు? పెద్దవాళ్ళు. నేను పిల్లవాళ్ళు కదా, పెద్దవాళ్ళు 2. ఇందాక మట్టలు తెచ్చిన 5 లేక చేతులు ఇప్పుడే ఉంటుంది 3. ఈ నేను ఇందాక చెప్పిన ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 20వ అధ్యాయం కానివ్వండి, లూకా సువార్త 11వ అధ్యాయం కానివ్వండి, అదే మార్కు సువార్త 11 కానివ్వండి, అదేవిధంగా లూకా సువార్త 19, యోహాను సువార్త 12, 4 అధ్యాయాలు జరిగితే అసలు మట్లాది వారికి చిన్న పిల్లలకు సంబంధం లేదు. నేను కొన్ని వారు మీకు చదివి వినిపించాను కూడా.
అనేక జన సమూహములు, అనేకులు, జన సమూహములు. పిల్లల్ని జన సమూహం అంటారా? పిల్ల సమూహం అంటారు. జన సమూహం అని ఎవరంటారు? జనులు ఎక్కువగా సమూహంగా ఉంటే జన సమూహం అంటారు. అందులో స్త్రీలు, పురుషులు, పెద్దలు, లేదా వృద్ధులు అందరూ ఉంటారు. వారిని జన సమూహం అంటారు. అనేకులు అంటే పిల్లలందరూ చెప్పి ఏంటి పిల్లలందరూ అలా చేయారంటారు కానీ అనేకులు చేయారంటారా? స్త్రీలు, పురుషులు, పెద్దలు, ముసలివారు, వృద్ధాప్యం ఉన్న వారు అందరూ చేస్తే అనేకులు అంటారు. కాబట్టి అందరికీ ఇక్కడ ఈ మంటలు తీసుకొని రావటం, ఆయనను స్వాగతించడం మరి మనం తెలుసుకోబోతా ఉన్నాం. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ గ్రహించేయబడతా ఉన్నాయి. నీతిపరుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో జీవించిన తర్వాత ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. ఒక్కడు మాట్లాడలేకపోయారు. అవునా? ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. కారణం ఏంటి? ఆయనలో ఏ పాపం లేదు. ఆయనలో పాపం లేదని నువ్వు నేను చెప్తే కుదరదు. ఎందుకంటే మనమందరం ఆయన అనుసరిస్తున్నాం కాబట్టి. మనం ఒక వ్యక్తిని అనుసరిస్తున్నామంటే ఆ వ్యక్తి తప్పు చేసినా ఆయన మంచోడే అంటారు. ఇప్పుడు మనకి అధికారులు ఉంటారు, ప్రభుత్వ అధికారులు ఉంటారు, మనకు తెలిసినటువంటి వారు ఒకవేళ మంచివాడు కాకపోయినా, ఎదుటి వారికి మంచివారికి కనపడకపోయినా వారిని అనుసరించే వారికి ఎలా ఉంటారు? మంచివారే. ఇది లోకంలో ఉన్న నానుడి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నీతి మంతుడి జోలికి పోవద్దని ఒక వ్యక్తి చెప్తారు. ఏ వ్యక్తి? ఆ వ్యక్తి పిలాతు భార్య, క్లౌడియా. పిలాతు భార్య, ద గ్రేట్ రోమన్ ప్రాక్యురేటర్స్ పైలట్స్ వైఫ్ ఏం చెప్తుంది? అయ్యా, నా నీతి మంతుడి జోలి నీవు. ఎంతమంది స్త్రీలు తమ భర్తలకు ఈ రీతిగా దేవుని విషయంలో, దైవజనుల విషయంలో, సంఘం విషయంలో మీరు ఇలాగ చేయొద్దు, ఇలాగ ఉండొద్దు అని చెప్పి చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నారు? నిజం మాట్లాడుతున్నాను కాసేపు. వాస్తవంగా గ్రేట్ రోమన్ ప్రాక్యురేటర్ పైలట్ పిలాతుకి భార్య తప్పు పంపించింది. అయ్యా, నీకు ముందు నీవు నీతిమంతుడు అని చెప్పి ఆమె ఆయన చేసిన కార్యాలను చూసి లేదా తెలుసుకొని ఆ మాట చెప్పగలదు. ఇలా మేము తప్పు తిన్నాడా? వెంటనే ఏమన్నాడు తెలుసా? ఎందుకంటే భార్య చెప్పిన మాట భర్త వినాల్సిందే. అందుకే అంటారు కదా, హోమ్ ఎవరు చెప్పినా చెప్పినా వినకపోయినా హోమ్ మినిస్టర్ చెప్తే వినాల్సింది. ఇట్స్ ఆర్డర్. ఎక్కడైనా తప్పలేక ఎటువంటి పరిస్థితి తప్పదు. ఈరోజు మట్లాది వారం ఆశగారు 7:30 గంటల బయలుదేరి ఇంటికి పది వచ్చేయాలన్నాడు అంటే ఇట్టుకుంటానైనా బయలుదేరి వచ్చేస్తాడు పాపం. తప్పదు. కానీ మనం చెప్పమనుకున్న తర్వాత నుంచి అలాంటి చెప్పం. ఇలాగేం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. నీతి మంతుని గురించి నేను నిరపరాధిని అంటూ. చూసారా? వారిద్దరికి దేవుడు అంటే తెలియదు కదా, ఆయన యొక్క గొప్పతనం తెలియదు, ఆయన కార్యాలు చూడలేదు, విన్నారు, ఆయన మాటను గ్రహించాడు. గ్రహించి వారు చెప్తున్నటువంటి విషయం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడి గారు మీరే కాదండి, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత అక్కడ ఒక శతాధిపతిని పెట్టారు. ఆ శతాధిపతి ఎవరున్నాడో చూద్దాం. ఇతడు నిజంగా నీతిమంతుడే, దేవుడి కుమారుడే ఇతడు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తారు. అర్జున మాటలు ఎందుకు తీసుకొని వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోకి వస్తా ఉన్నప్పుడు అంటే 92వ సంకీర్తన 12వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొక్కవేయుదురు అని చెప్పి లేఖనం తెలియచేయబడతా ఉంది. ఆ మాటను మనం గుర్తించి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్పతనాన్ని మనం కీర్తించేవారుగా ఉంటాం. ఆయన తన స్వరక్తమిచ్చి మనలను కూడా నీతిమంతులుగా మార్చాడు. ఆల్రెడీ
నీ కొరకు పెయింట్ చేసేసాడు దేవుడు. ఇందాక ఇక్కడ నేను వచ్చేసరికి అందరూ టిఫిన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అక్కడ పెట్టినటువంటి టిఫిన్ డబ్బులు ఇచ్చి తినండి అంటే నిజంగా అంతమంది తినేవాళ్ళ? వాస్తవాలు మాట్లాడుతుంది. తినేవాళ్ళ? నాకు అవసరం లేదు, నేను ఇంతకంటే మంచి తింటాను అక్కడ, ఇక్కడ డబ్బులు ఇచ్చేది ఏంటి అంటే. అదే ఇక్కడ చర్చ్ తరపున ఏర్పాటు చేసేసరికి అది ఏదైనా దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని యొక్క మందిరావరణంలో ఉండేది కనుక కొంచెం తిన్నా సంతోషం, ఆశీర్వాదకరం అని చెప్పి వస్తాం. ఆల్రెడీ అది సంఘం తరపున పే చేయబడింది కాబట్టి ఇప్పుడు మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ కొరకు కూడా దేవుడు తన స్వార్థాన్ని పే చేసేసాడు, నిన్ను వెలయించి కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతుడుగా ఆనాడు నీతి పరులంటే సరిపోదు, ఆ రాజును అనుసరిస్తున్న నీవు కూడా నీతిమంతురాలుగా ఉండాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాట. ఇవన్నీ ప్రవచనాలు నెరవేర్చడు. ఈ విషయాలు మనం సరిగా అర్థం చేసుకోకపోతే ఏదో మండలానికి వాళ్ళు వచ్చాం, వెళ్ళిపోయాం, మట్టలు తీసుకొచ్చాం, పూలు కూర్చాం, ప్రయోజనం లేదండి. నేను మాస్టర్ గారు వచ్చిన కానీ ఇదే చెప్తున్నాడు అనుకో, ప్రయోజనం ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే సాంప్రదాయబద్ధంగా వెళ్ళిపోతుంది తప్ప మన జీవితానికి ఆశీర్వాదం రావాలంటే ఆ ప్రవచన నెరవేర్పులో ఉన్నటువంటి విషయాలు మనం హృదయాంతరంగాలలో మనం తెలుసుకొని ఆ హృదయాంతరంగాల్లోనే దాన్ని అనుసరించే వారం కావాలి. యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించి నీవు మారు మనసు పొందితేనే రక్షణ పొందుకుంటావు. కాబట్టి ఆలోచన చేస్తావు. రెండవదిగా రక్షణ గలవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారి పేరులోనే ఉంది రక్షణ. యేసు అంటే రక్షకుడు. చదువమ్మా. ఆమె ఒక కుమారుని కన్ను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. ఆయన పేరులోనే రక్షణ ఉన్నది. రక్షకుడు అనేటువంటి పేరు కలిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు లోకాసువార్తలో నశించిన దానిని వెతకి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. మరి రక్షించబడినటువంటి నీవు ఈరోజు చేయాల్సినటువంటి పని ఏంటి? రక్షకుడైనటువంటి దేవుడు తాను ఈ శ్రమకు ముందు చేసినటువంటి చివరిసారిగా ఆయన చేసిన పని ఏంటి తెలుసా? దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఆయన చివరిసారిగా చేసిన పని ఏంటి? దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఈ మాట అనగానే ఒక్కొక్కరికి ఒక డౌట్ వస్తుంది. రాష్ట్ర గారు మనకి పని చేస్తాం మొదలుపెట్టారు. ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడని రేపు ఈస్టర్ పండుగ రోజు మనమగడ గుడి తెరవమంటాడేమో, గుడి కడగమంటాడేమో, గుడికి సున్నాలు వేయమంటాడేమో, గుడిలో పని చేయమంటాడేమో. నేనేం చెప్పాలండి? నీ దేహమే దేవాలయం, దాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అంతే కదా? నీ దేహమే దేవాలయం కనుక దాన్ని కనుక నీవు శుద్ధి చేసుకుంటే, ఈరోజు నువ్వు శుద్ధి చేయాల్సింది నీకుంటే దేవాలయాన్ని కాదు. శుద్ధి చేయడానికి దేవాలయానికి మరి కమిటీ వారు ఉన్నారు, తర్వాత పని చేయడానికి ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నీ పని ఏంటంటే ఈ దేవాలయాన్ని శుద్ధి చేయడానికి కాదు. ఈ మధ్య కొంచెం రాలిపోతా ఉంది సిమెంట్ పైన, రండి చూడండి అని చెప్పి యథాకమిటీ వారు పిలిస్తే 2-3 మగవాళ్ళు వచ్చి చూశారు. దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు ఇప్పుడు అధికారులు శుద్ధి చేసుకోవాల్సింది. ఇప్పుడు ఏం శుద్ధి చేసుకోవాలి? ఈ దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. అది రెడీ? ఇంకొక మాట్లాడేవాళ్ళని చూద్దామని పాస్టర్ గారు. ఇప్పుడే ఎక్కడే పాస్టర్ గారు, మొన్నే కదా కరోనా అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాం. ఏమో ఆల్రెడీ బాంబేలో పోయిన వాళ్ళు చెప్పినట్టు బాంబేలో స్టార్ట్ అయింది. ఈ నా సొంత మాటలు ఎప్పుడు చెప్పండి, అక్కడ చదివింది కానీ చూసింది కానీ చెప్తాను. ఎక్సీ మన మధ్య వచ్చిన ఓరియంట్ ఏంటది?
ఒమిక్రాన్ ఎక్సీ ఒమిక్రాన్. ఇది WHO చెప్పింది రెడీగా ఉండండి. ఆల్రెడీ బొంబాయిలో వచ్చింది. అక్కడి నుంచి ఎంతో సేపు పడదు. ఒక ట్రైన్ అనేసరికి వస్తే చాలా చేసి జాగ్రత్త. ఇప్పుడు పోయినా ఈ రోజుకైనా నీ దేహం అనే దేవాలయాన్ని శుద్ధి చేసుకోకపోతే కష్టం. నేనేం చెప్పను, వ్యర్థమైన వాటిని నీలో తీసివేసుకో. దేవుడికి ఆయాసకరమైన వాటిని తీసివేసుకో. ఆత్మీయ జీవితంలో దేవుని నామానికి మహిమకరంగా జీవించే జీవితాన్ని పెంపొందింపజేసుకో. ఒకవేళ నీళ్ళు ఏదైనా ఆత్మీయంగా నిన్ను పడవేసేది ఏదైనా ఉంటే, నిన్ను దేవుడికి దూరం చేసేది ఏదైనా ఉంటే వాటిని వెంటనే విడిచిపెట్టేసి ఆయన నీలో ఉన్నట్లుగా నిన్ను నీవు శుద్ధి చేసుకుంటే ఆయన రక్షకుడు, రక్షణ గలవాడు కనుక ఆ రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. లోదన సంఘంలో ఉద్యమం లేదండి, లోదన సంఘంలో రక్షణ లేదండి. మరి ఇంకెక్కడుందండి రక్షణ ఉద్యమం? సంఘాల్లో ఉన్నవంటి బాబు ఎక్కడుంటే ఎవరికి వారి హృదయాల్లో ఎవరి వారి జీవితాల్లో ఉంటాయి. నువ్వు సంఘాన్ని విమర్శిస్తున్నావంటే పలానా సంఘంలో ప్రార్థనలు, పలానా సంఘంలో పలానా గొడవలు అవన్నీ అంటే జరుగుతూ ఉంటాయి. నీ విశ్వాసాన్ని నీవేం చేయాలి? కాపాడుకోవడమే నువ్వు చేయాల్సింది. నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే. నీ కోసం, నా కోసం, మనందరి కోసం రక్షణ కాల్చింది ఆయన. అలాంటిది నీవెవరి కోసం ఏదో ఆలోచన చేస్తా కూర్చుంటే కుదరదు. నువ్వు సంఘాన్ని విమర్శిస్తున్నావు అంటే ఎవరు విమర్శిస్తున్నావు తెలుసా? సంఘం అంటే ఏంటి? అభివేశం తెలుసా? దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిందే సంఘం. అది ఏ సంఘం అయినా నేను పేరు చెప్పనండి, నాకు ఇష్టం లేదు అలా పేరు చెప్పాను. కానీ అనేక మంది చెప్పే మాటలు నేను ఈ సంఘంలో జ్ఞాపకం చేస్తాను. సంఘాన్ని విమర్శిస్తున్నావు అంటే ఎవరిని విమర్శిస్తున్నావు? దేవుడిని విమర్శించాను. పలానా సంఘంలో రక్షణ లేదంటే, పలానా సంఘంలో ఉద్యోగం లేదంటే, పలానా సంఘంలో సమస్యలు అంటే, తగాలంటే ఇవి నీకు అనవసరం. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దేహం అనే దేవాలయాన్ని నువ్వు శుద్ధి చేసుకుని విశ్వాసిగా నీవు సరిచేస్తావు. ఎందుకంటే ప్రతి వాడు చేసినటువంటి మంచి పనులకైనా చెడ్డ పనులకైనా ఏం చేయాలి? తీర్పులో నిలబడతాడు. అప్పుడు సంఘం సహవాసం అనేది ఉండకుండా తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా అట్లా చెప్పింది అలా చేశానంటే కుదరదు, మా చార్టెస్ మాస్టర్ గారు చెప్పాడు అందుకని చేశానంటే కుదరదు. దేవుడు ఎవరంటాడు? ఏమంటాడు? ఎవరికి వాడికే. నీ టిఫిన్ నీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను వెళ్దాం మన కుదిరిగా కుదరదు, నాకు ఇవ్వాల్సిందే. అక్కడ కూడా అంతే, నీది నీకే. కనుక ఆలోచన చేస్తాం. ఎవరికి వారు శుద్ధి చేసుకోవాలి, ఎందుకంటే ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలి. మూడవది దీనుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తున్నాం. 5, 6, 7 వచనాలు చూస్తే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నది. ఆయన కలిగిన మనస్సు ఏ మనస్సు? దీనత్వము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకునేను అని చెప్పి లేఖనం చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. కనుక ఆయన మన కొరకు, మన విమోచన కొరకు ఆయన తన పొజిషన్ని తీసేస్తున్నాడండి. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యతను ఎంచుకోకుండా తన ఉన్నతమైనటువంటి పొజిషన్, స్థితిని ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు దీనత్వంతో. తన స్టేటస్ని అండ్ ఆల్సో ఈ లెఫ్ట్ హిస్ గ్లోరీ. స్టేటస్ మాత్రమే కాదు, తన మహిమను కూడా ఆయన విడిచిపోయాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. నా కోసం ఆయన ఎందుకు చేశాడు? పాస్టర్ గారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అంతా వచ్చారు. నా కోసం ఆయన ఎందుకు చేయాలి? అసలు నేను ఎవరిని? ఆయనకి నేను చుట్టమా? ఆయన ఇంటి పక్కన ఉన్నానా? నాకే అవసరం ఆయన ఎందుకు చేయాలంటే నీవు ఆయన స్వరూపాన్ని. దేవుడు మన స్వరూపమును మన పోలిక చొప్పున నరుని చేయడం అని చెప్పి తెలియచేసిన విధానాన్ని బట్టి నీవు ఆయన స్వరూపము కనుక, ఆయన పోలికలు కనుక, అందును బట్టే ఆయన నీ కొరకు ఇంత తగ్గించుకున్నాడు, ఇంత దీనత్వాన్ని కలిగి
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో ఈరోజు చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మనం విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. చాలా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములా మనం ఆవరించుంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం అంట మనం ఏం చేస్తా ఉన్నదంట, ఖండిస్తా ఉంటాం. ఈరోజు ఏమన్నా ఎప్పటికీ నేను వచ్చారు వారు వేసిన పండుగ ఆ రోజు ఎందుకంటే ఆ రోజైతే అవకాశం కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కదా, అవకాశం కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. అప్పుడు ఎందుకంటే ఈ పాత బట్టలు కొన్ని సంవత్సరం వేస్తున్న బట్టలు ఎందుకు ఏం చేస్తాను, సులువుగా చిక్కులు పెట్టారు. ఇంకా సులువుగా చిక్కులు పెట్టారు. ఇందాక ఊరంతా తిరిగి వచ్చావు కదా, ఏది సజెస్కుంటున్నాడు ఒక్కడు కనపడలేదు. చూసా, సులువుగా చిక్కులు పెట్టడం ఇదే. పొద్దున తిరిగావు కదా రాను ఇంటికి రానుకోవాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, సజెస్కులు తీసేసాను ఆకారాలని ఆపు కదా. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా, టిఫిన్ ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశాను చెప్పనా, ఇక్కడైతే ఇక్కడే ఉంటారు. రియల్లీ ఇక ఇంటికి వెళ్ళే పని లేదు. మొత్తం ఊరంతా పురుషులు, స్త్రీలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా చర్చి దగ్గరికి వచ్చేసి తిరిగి ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి అందరూ గుడ్డ ఉండాలి. అది నా ఉద్దేశం. ఈ సులువుగా చెట్లు పెట్టే పాపం ఇదే. ఏం చేస్తా ఉంటుంది, అది ఊరంతా దిగే మట్లు తీసుకొని మాట్లాడబడేసి వెళ్ళిపో. ఇక వాడి ఇష్టం. ఇప్పుడు ఎక్కడున్నాడు, టీవీ చూస్తున్నాడు, ఆటోలు చూస్తున్నాడు, క్రికెట్ చూస్తున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు. ఇదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ఉంచబడిన పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తాలి. ఓపిక ఉండాలి. దేవుని సన్నిధిలో ఓపిక ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఓపిక ఉండాలి. నీరసంగా కదా ఉసూరు అనుకుంటా ఇవే సింహం వేసుకొని దేవాలయానికి రావాలి. మా క్లాసులో నేను ట్రైనింగ్ చేసినప్పుడు మా ప్రొఫెసర్ గారు చెప్పేవాడు, స్మైల్ జీసస్ హౌస్. ఆనందించి నీ మరణం చెప్పుకున్న ప్రభువునందు ఆనందించండి. ఈ సంతోషాన్ని దేవుడు ఏం చేస్తాడు, సంపూర్ణం చేస్తాడు. నేను ఒక మాట చెప్తాను, సంపూర్ణ పేరు ఎవరు ఉన్నారు నా పేరు ఇక్కడైతే. దయచేసి ఒకవేళ ఉంటే మాత్రం నన్ను ఏమనుకో. నీ సంతోషం సంపూర్ణం అవ్వాలంటే నువ్వేం చేయాలి, నవ్వుతూ ఉండాలి. కానీ సంతోషం అన్న పేరులో కానీ ఉంటే నా పేరు తెలుసు, నిజం తెలియదు నాకు, చాలా పేరు తెలియదు. నిజం చెప్తున్నాను, ఎక్కడి నుంచో చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు చాలా తెలియదు నాకు. కానీ సంతోషం అన్న పేరులో, ఆనందరావు అన్న పేరులో, సంపూర్ణ అనే పేరులో ఏమంటావు, ఎప్పుడు ఇలాగే ఉంటావు. అది తీసేసుకోండి. నీవెవరివి, నేను పలానా ఇంటి పేరు, పలానా ఆయన భార్య, పలానా ఆయన, ఇది తీసేయండి. ఇప్పుడు నువ్వెవరివి, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడిని, దేవుని కుమార్తె. నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను. సంతోషంగా ఉండు, ఆనందించు. మరలా చెప్తున్నాను, ఆనందించు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు. నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి విధమైనటువంటి కార్యాలను నీవు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. You remember all the works of God. ప్రతి కార్యం. ఏం కార్యం చేశాడు అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ జీవితంలో చేసిన కార్యాలలో మొట్టమొదటి కార్యం, నీవు ఆరోగ్యంగా ఆయుష్ కలిగి ఉండటం మొదటి. నీకు ఉద్యోగాన్ని ఉండటం రెండవది, నీకు కుటుంబాన్ని ఉండటం మూడవది. ఇలాగా మనం ఏదైతే కలిగి ఉన్నామో, కలిగినవన్నీ ఎవరి ద్వారా కలిగినండి, దేవుడి ద్వారా, మన ద్వారా ఏం రాదు. ప్రవక్త అంటాడు, పెళ్లి కుమార్తె అన్నారంట, పెళ్లి కుమార్తెను బట్టి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను పట్టారంట, యెహోవా మంచివాడు, ఆయన కృపగలవాడు. అలా
పెండ్లి కుమారుడు బట్టి యెహోవా మంచివాళ్ళకి స్వరాలెత్తి వారు మాట్లాడాలి. ఎందుకు? దేవుడు మన జీవితంలో చేసే మంచిని బట్టి, మంచి కార్యాలను బట్టి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి. నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఆ ఉద్యోగాన్ని బట్టి నీవు దేవుడు చేసిన మేలన్నింటిని బట్టి, ఆయన కార్యాలను బట్టి నీవు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందుకే 103వ సంకీర్తనలో దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను. ఆయన చేసిన ఉపకారములలో ఏమీ మరువదు. దేవుడు నీకు అన్నవస్త్రాలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన చివరిగా నీకు పరలోక ప్రాప్తిని కూడా ఇచ్చాడు కనుక అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఓపికగా నీవు దేవుని నామాన్ని మహిమకరంగా జీవించే వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క దయా సంకల్పం. కనుక ఆ రీతిగా సులువుగా చిక్కులు పెట్టిన పాపాన్ని విడిచిపెట్టి నీవు చేయాల్సింది ఏంటంటే విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైన దేవుని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో నువ్వు పరిగెత్తాలి. ఇక్కడి నుంచి ఇంటికి పరిగెత్తాలి. ఈ జీవితం అనేటువంటి యాత్రలో మనం వేసే ప్రతి నడక, మనం వేసే ప్రతి అడుగు దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు, ఆయన దేవుడు కదా. ఈరోజు చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగం ముగించేస్తాను. ఈ వాక్యాన్ని చెప్పి సువార్త వాక్య భాగం యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఆయన యెరూషలేము నుండి రాకముందు జరిగినటువంటి ఒక కార్యం, అక్కడ అభిషేకం జరిగింది. అభిషేకాలు వాస్తవంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి శిరసాభిషేకం, రెండవది పాదాభిషేకం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఈ యొక్క 2 అభిషేకాలు కూడా జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇలాగ ఎవరికి చేస్తారంటే ఇశ్రాయేలు చరిత్రలో ఒకసారి మనం ఆలోచన చేస్తే రాజులకు, యాజకులకు వారి ఉద్యోగ ప్రవేశంలో రాజుగా ఒకరిని అభిషేకించాలన్నప్పుడు ఈ అభిషేకం జరిగింది. అలాగే మరి ఆ యొక్క యాజకులుగా అభిషేకించాలంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రవేశ సందర్భంలో ఇలాగ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ జయప్రవేశపు పండుగ ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యెరూషలేములోనికి వస్తూ ఏమంటున్నాడు? అక్కడ ఒక గాడిద పిల్లలు కట్టబడి ఉంటుంది, దాన్ని తోలుతున్నటువంటి చెప్పాడు. ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరం పెట్టి ఏం చేయమన్నాడు? ఇవి ప్రభువుకు కావాల్సినవని చెప్పండి అని చెప్తున్నాడు. ప్రభువుకు కావాల్సినవి అని చెప్పి తెలియచేయండి అని చెప్పి తెలియచేసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ గాడిదకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. గాడిద ఎవరు కూడా ఇష్టపడినటువంటి కదా, ఎవరు కూడా ప్రేమించినటువంటి, ఎవరు గాడిదను మెచ్చుకోరు. తిట్టడానికి గాడిద వాడు అనగా తెరలేదని తప్పు చేస్తున్నాను ఏమంటారు? ఎక్కువ టీచర్స్ వాడే వాళ్ళు అరే అన్నగాడిదా అనలేదు. మీ టీచర్లు అనలేదా? మిమ్మల్ని అనలేదా? లేడీస్ అన్నారు గబుక్కన మగపిల్లలు అన్నారు. మగపిల్లలు అనేటప్పుడు మీరు క్లాసులో ఉన్నప్పుడు చూడలేదా? అంటే ఎవరు మెచ్చుకోరు, తిట్టడానికే ఉపయోగపడతారు. ఇంకా చెప్పాలంటే ఎవరు కూడా కోరుకునేది కాదు గాడిద. ఎవరు కూడా ఎక్కడానికి ఇష్టపడరు. ఎక్కారంటే ఏంటి చెప్పండి? ఎవరన్నా గాడిద మీద ఎక్కి కనబడితే పనిష్మెంట్ కదా. ఇంతకు ముందు రోజుల్లో తప్పు చేసి ఏం చేసేవాడు? గుండు గీసి తనకు సున్నం రాసి గాడిద మీద ఎక్కించి తిప్పేవాడు. లేదు లేదు పల్లెటూరులో కంటే అంతకుముందు ఉండేది. అంటే ఇది ఎవరికి ఇష్టం లేనటువంటిది, ఎవరు ఎక్కనటువంటిది, ఎవరు దీని గురించి ఆలోచన కూడా చేయరు. అయితే దాన్నే క్రీస్తు ప్రభు వారు కోరుతారు. ఈ రోజున నేను అనుకోవచ్చు, నా భర్తకు నేనంటే అస్సలు ప్రాయం,
నా భార్యకి నేనంటే అస్సలు ప్రేమ లేదు. మా అమ్మకి మా అక్క అంటే ఇష్టం, మా తమ్ముడు అంటే ఇష్టం, మా అన్న అంటే ఇష్టం. నేను దొరుకుంటాను. ఇవన్నీ మేము అనుకున్నాయి అంటే చెప్తున్నాను నేను. అందుకే నన్ను ప్రేమించట్లేదు. నువ్వేం బాధపడతావు. ఎందుకంటే చెప్పనా, నిన్ను కోరుకుని దేవుడు ఎవరు తృణీకరించినా దేవుడు నిన్ను తృణీకరించిన కారణం ఏంటి? నీవు ఆయన సొత్తువి, నీవు ఆయన రూపానివి, నీవు ఆయన బిడ్డవి. కనుక ఆయన నిన్ను తృణీకరించడు, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. మనకి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమలో ముందుకు కొనసాగడానికి సిద్ధపడడానికి ఈ విజయోత్సవపు యాత్ర ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మీకు తెలుసో లేదో, గాడిదలకు చాలా మెమరీ ఎక్కువ. అసలు దీని గురించి ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ తెలిసింది నాకు కూడా. జీనియస్ మోస్ట్ జీనియస్ గాడిద. ఇంకా చెప్పాలంటే ఇంటెలిజెంట్ అంట. చూడండి ఎంత పదాలు వచ్చినాయో. జీనియస్, ఇంటెలిజెంట్, మెమరీ, ఎన్ని మంచి మంచి పదాలు. ఇవన్నీ గాడిద పని. వీటన్నింటినీ చూస్తే ఎందుకు అంటే గాడిదకున్న ఇంత గొప్ప ఆధిక్యత ఎందుకు, మెమరబుల్, మరి ఇంటెలిజెన్స్, జీనియస్ అని ఎందుకు అన్నారంటే, ఈ గాడిద అంట 62 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం కనుక జరుగుతూ ఉంటే ఇది పసిగట్టి ఇది కేకలు వేస్తారు. ముందుగానే పసిగట్టి కేకలు వేస్తారు. గాడిద అందుకే పెద్దగా అరవదు. మీరు ఎప్పుడైనా గమనించారా లేదు? అరిసిందంటే ప్రమాదం పొంచి ఉందని అది అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు మీరు విన్నారు లేదు, ఇప్పుడు నేను చెప్పినాక మీకు గుర్తొస్తుంది. ఒక తాబేలు ఒక ఆయన పట్టుకొని వెళ్తున్నాడు. దాని కింద వదిలాడు. దానికి ముందు ఒకడు ఉంటే, అరే పక్కన తాబేలు పట్టుకున్నది. అది కలిసిందంటే ఎవరవ్వాలి? గాడి ధరిస్తే వదిలిపెట్టిందిరా. విన్నారా? అర్థం చేసుకోండి. అంటే అక్కడ ప్రమాదం జరుగుతుందంటే నేను దర్శిస్తాను. నేనేదో ఊరక చెప్పానంటే ఊరక చెప్పను. నేను దానికి అటు ఇటు అన్ని ఆలోచించి చెప్తాను. అంత జీనియస్. తాబేలు కరవదో వాస్తవంగా కలిసిందంటే దానికి ఎవరు కనపడాలి? తాబేలుకి గాడిద పరిస్థితిని వదిలేసి, అంటే అంత జీనియస్. గాడిద స్థితి సాత్విక, నేను స్వభావం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, విస్తారంగా గుర్రాన్ని సంపాదించుకోకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఐగుప్తు వారు ఏం చేశారు? గుర్రాలను బట్టి అతిశయించారు. వారి యొక్క గుర్రాలను బట్టి అతిశయించిన అతిశయాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ గుర్రాలను ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో చిన్న బయటికి గుర్రాలను బట్టి అతిశయిస్తే, అందుకే అంటాడు, మీరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించకండి. అతిశయించు వారు ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి. ఈరోజు మనం చదువుతున్న పత్రిక వాక్య భాగాన్ని గురించి మీరు ఎంతమంది ఆలోచించారో లేదో ఆ ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. పత్రిక వాక్య భాగం ఎబ్రీ పత్రిక. ఈ ఎబ్రీ పత్రిక ప్రాముఖ్యత తెలుసా? ఈ లెంట్లో మొదటి ఆదివారం నుంచి ఇది లెంట్లో చివరి ఆదివారం, ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడేవారు 6వ ఆదివారం. ఈ 6 ఆదివారాలు కూడా ఎబ్రీ పత్రిక జరిగాము. ఈ సిరీస్లో 6 ఆదివారాలు కూడా ఎబ్రీ పత్రిక ద్వారా దేవుడు మాట్లాడాడు. అంటే ఎంత గొప్ప మరి బైబుల్ స్టడీ మనం దీన్ని బట్టి చేసాం, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ గాడిద యొక్క దీన్ని మనం చూస్తే వారి గాడిదలన్నీ, వారి గుర్రాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? నీడల్లో ఉంచాడు. అందుకే 37వ సంకీర్తన 17వ వచనంలో అంటాడు, రక్షించుటకు గుర్రం ఏమాత్రం కూడా అక్కరకు రాదు. రక్షించడానికి గుర్రం అక్కరకు రాదు. మరి ఏదో ఒకటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు
సాత్వికమైనటువంటి జంతువుగా, సాధు జంతువుగా ఉన్న గాడిదల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. గాడిదల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. గాడిద డెక్కలు చేరినటువంటి జంతువు. అంటే దీన్ని చాలా మంది ఎందుకు ఉపయోగించారంటే ఇది అపవిత్రమైనది అని. మరి మానవుడికి సాదృశ్యంగా కూడా నేను చెప్పుకోవచ్చాను. ఎందుకంటే మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు కదా, అపవిత్రమైనాడు కనుక గాడిద కూడా అపవిత్రమైనదే. గాడిద ఇల్లు ఎక్కడుంటుందంటే అరణ్యంలో కనపడుతున్నాడు. గాడిదకు ఇల్లు అరణ్యంలో ఉన్నదంట. ఈ మాటను మనం చూస్తే ఇర్మియా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయంలో అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు నీవు అని చెప్పి రాస్తున్నటువంటి మాట అక్కడ మనం చూస్తాం. యోగు గ్రంథంలో 39వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే అడవి గాడిద స్వేచ్ఛగా పోనించిన వాడెవడు, అడవి గాడిద కట్టలు విప్పిన వాడెవడు, అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పరులను దానికి నివాస స్థలముగాను నియమించి అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. మరి మానవుడు కూడా లోకంలో జీవిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ కూడా అరణ్యంతో సాదృశ్యంగా ఉన్నాయి. లోకంలో ఉన్నామంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? దూరంగా ఉన్నట్టు, అరణ్యంలో ఉన్నట్టే నువ్వు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించు. మూడవది, ప్రభువు కోరుకున్న గాడిద, సాగు చేయబడినటువంటి గాడిద. గాడిద స్వభావం మొండిది, మెడవంచనటువంటిది, లోపడినటువంటిది. మానవుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశాడు, తిరస్కరించాడు. దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా దేవుడు ఎందుకు రాక ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా అనేక మంది ఆయన మాట విని ఆయన విడుదల మార్చబడాలి, ఆయన ఉద్దేశం. నాలుగవది, గాడిద యొక్క మేత మేసేది పర్వత పంక్తి. గాడిద ఎక్కడ మేత మేస్తుందంటే పర్వత పంక్తిలో మేత మేస్తుంది. అక్కడ ఏముంటాయి? రాళ్ళు, రప్పలు తప్ప ఏవి కూడా ఉండవు. యోగు గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనం ఉంటాడు, పర్వతముల పంక్తియు దానికి మేత భూమి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. పాపి అయిన మానవుడు పచ్చిక బయలుదాన్ని దేవుని సన్నిధిని విడిచి మేత ఏమీ లేనటువంటి లోకంలో తిరుగుతూ ఉన్నాడు. అటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మానవునికి సాదృశ్యంగా ఈ గాడిదను గురించి తెలియచేయబడతా ఉంది. కనుక పాపం మొదటగా సాలిగూరులాగా అల్లుతూ చివరికి అది ఏం చేస్తుంది? ఇనుప సంఖ్యలాగా మనం మార్చేస్తాం. సాలిగూడు కదా మనం అనుకుంటాం, ఎవరికి చిన్న తట్టే తర్వాత మానేసేయాలి. ఆ పాపం అలవాటైతే ఏమైపోతుంది? చివరికి సాలిగూరుగా ఉన్న పాపం ఇనుప సంఖ్యలుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. ఐదవది, గాడిద కట్టబడినటువంటి స్థితిని కనుక ఒకసారి మనం చూస్తే మానవుడు కూడా అనేకమైనటువంటి బంధకాలలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనం బంధుప్రీతి, స్నేహితులు, మరి ఈ రకరకాలైనటువంటి కట్టుబాట్ల బంధకాల్లో ఉండిపోయి దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే పాపపు కట్లు, అదేవిధంగా రోగపు కట్లు, దురలవాట్లు అనేటువంటి కట్లు, ఇలాగా అనేకమైనటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి పాపపు కట్లతో కట్టబడిన వ్యక్తిగా ఉంటే దేవుడు ఆ కట్లు రమ్మని, గాడిని తీసుకురమ్మన్నట్టుగా నిన్ను కూడా ఈ రోజున దేవుని సన్నిధికి రమ్మని, తీసుకురమ్మని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆరోగ్యంగా మరి మనం చూస్తే మరి ఈ గాడిద 2 దారులు కలిగి చోట కట్టబడి ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. ఈనాడు అనేకులు 2 దారుల మధ్య కట్టబడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కాసేపు లోకంలో, కాసేపు దేవుని సన్నిధిలో. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? ఉంటే చల్లగానైనా ఉంది, లేదా వెచ్చగానైనా ఉంది. ఉలివెచ్చని స్థితి మంచిది కాదు. ఒకవేళ నువ్వు ఉలివెచ్చని స్థితిలో ఉన్నావా, దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాటను బట్టి ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తరువాత చివరిది, ప్రతి తొలిచూరు పిల్ల ఎవరిదండి? దేవుని. మీరు నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే ప్రతి గాడిద తొలిచూరు పిల్లలకు బదులుగా ఒక గొర్రె పిల్లను అర్పించి ఆ యొక్క గాడిదకు బదులుగా గాడిద
పరిగెత్తాలి. ప్రపంచంలో దేవుడిచ్చిన సంతానం అంటే తొలిచూలు దేవుడిని అని చెప్పుకున్న దేవుడు గాడిద పిల్లలు మాత్రం తొలిచూలుకి ఇష్టపడలేదు. ఎందుకని? అది పనికిరాదంట. దానికి బదులుగా ఎవరివ్వాలి? గొర్రె పిల్లలు. విడిపించే గొర్రె పిల్లలు ఏదో ఆ గాడిద పిల్లలు ఏం చేయాలి తెలుసా? మెడ విరిచి దాన్ని అక్కడే చంపేయాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం చదవండి. ఇంటికి చాలా స్పష్టంగా రాయబడింది. గొర్రె పిల్ల గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల కనుక సంహరించకపోతే, బలివ్వకపోతే ఈ గాడిద పిల్లలు ఏం చేయాలంటే మెడ విరిచి చంపేయాలి. మరి ప్రతి మనిషి తన పాపమును బట్టి మరణానికి పాత్రుడుగా ఉన్నాడు. కానీ మనస్థానంలో మనం గాడిద వంటి వారిని చెప్తున్నాం కదా, మరి మనస్థానంలో దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభు వారు మన కొరకు బయలుదేరాడు. ఏదో ప్రకారంగా వచ్చాను వెళ్ళిపోయాక దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తించకపోతే, గమనించకపోతే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేము. కనుక ఈ విషయాన్ని మనం గమనించి గాడిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా గుర్తించి మనం కూడా దేవుని కొరకు పాప కట్టలను తెలుసుకొని దేవుని బిడ్డగా జీవించడానికి ఆయన మన కొరకు మనలో ఉండేట్టుగా, మన కుటుంబంలో ఉండేట్టుగా మనము దేవుని సన్నిధిలో జీవించడానికి సిద్ధపడదాం. చివరిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, ఇక్కడ కొన్ని రకాలైనటువంటి బట్టలు పరిచిన సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం. నేను నలపాటులో హాస్యకరంగా పనిచేస్తా ఉంటే ఒక మట్లాదివారం రోజున ఒక స్త్రీ అనుకున్నట్ట ఆమె నేను దైవజనుడిని బట్టల మీద నడిపిస్తూ ఈ యొక్క ప్రొసెషన్ అంతా అయిపోయే వరకు కూడా అక్కడి నుంచి ఎక్కడైతే చర్చి దగ్గర బయలుదేరతామో అక్కడి నుంచి మరలా చర్చికి వచ్చేంత వరకు బట్టల మీద నడిపిస్తానని చెప్పి వారి ఇంట్లో ఉన్నటువంటి దుప్పట్లన్నింటినీ కూడా మరి శుభ్రం చేసి తీసుకొచ్చి వాటి మీద నడిపించి నలపాడులో నేను పనిచేస్తున్నప్పుడు చూశాను. అలాగా ఒక దుప్పటి పని చేసేది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేలోపు మళ్ళీ వెనకాల ఆ దుప్పటి తీసేవారు. ముందు ఇప్పుడు 2-3 దుప్పట్లు వేసుకుంటా వెళ్ళేదాము. ఈ దుప్పట్లు తీసుకొని ఆమె తీస్తే నల్లా పరుచుకుంటూ అట్లా వెళ్తా ఉంది చర్చిగా. అలాగా ఆ చేసినటువంటి సందర్భాలను మనం చూస్తే లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో 3 రకాలైనటువంటి ఆకుల గురించి అక్కడ మరి మనం చూస్తాం. కొన్ని రకాల పండుగల గురించి చూస్తాం. వీటన్నింటితో కూడా 7 దినాలు పండుగ చేయాలని చెప్పి తెలియచేయబడింది. ఇక్కడ ఖర్జూర మంటలను వారు వాడారు. మనకు అవి దొరకవు కనుక వాటిని పోలి ఉన్న ఈత మంటలను మనం వాడుతూ ఉన్నాం. అయితే ఈ మంటలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, మంటలకి చివరలు ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళను కప్పి మనం ఏం చేస్తాం? పూలు గుర్చుతాం. పూలు చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. ఆ ముళ్ళు మర్చిపోతాయి కదా. ఈ మంటలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆనందానికి, అందానికి, ఆనందానికి, జయోత్సవానికి, నీతికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మరి మనం చూస్తాం. తరువాత ఈ కొమ్మలు ఎలా ఉన్నాయి? ఎండిపోయినాయా, పచ్చదనాయా? పచ్చదనం చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? మీకు అన్నీ నేను గుర్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్నప్పుడు చెప్పులు లేకుండా దిగితే ముళ్ళు తీయాలంటే ఏం చెప్పేవాళ్ళు? పిన్నీస్ తీసేవాడు. పిన్నీస్ పెట్టి పుస్తకాన్ని ఏమనిపించేది? ఏం చేసేవాడు? పెద్ద కేకేసేవాడు. వాళ్ళు అంటే ఏమన్నా తెలుసా? టిక్కెట్ చూస్తే ఏమొస్తుంది? ఆ పచ్చదనాన్ని చూడగానే మనకు ఆహ్లాదంతో అటువైపు చూస్తా ఇక్కడ నెప్పి మర్చిపోతాం, వెంటనే పులు తీసేసాం. అవును కదా? ఇవన్నీ వాస్తవాలు ఈ పచ్చదనానికి గుర్తుగా ఉన్నాయి. మరి ఈ మంటలు, ఈ కొమ్మలు దేనికి గుర్తు అంటే, మనము దేనికంటే ఏం చెప్పుకున్నాము? శిగుర్చిత 38 దాదాపు 38 లెంట్ ధ్యానాల్లో 34 ముగించుకున్నాం. ఈ 34 రోజుల నుంచి చిగురు ఏమైంది? మంటలు. అదే కదా, ఈ మంటలు
ఎప్పుడు చిగురింటే బాగుంటుందా? అది పెరగాలి కదా. ఇప్పుడు ఆ చిగురే ఈరోజు మన ఆత్మీయమైన ఈ హృదయంలో కూడా చిగురలు ఏమవ్వాలి? అమ్మల రూపం దాల్చాలి, మటల రూపం దాల్చాలి, పొడుగవ్వాలి, పెద్దవ్వాలి. అక్కడే ఉంటే ఉపయోగం లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం 40 రోజులు కూడా ఎక్కడే ఉంటే ఉపయోగం లేదు. ఇదే స్థితిలో ఉపయోగం మారేందుకే దేవుడు మరొక అవకాశం. అంతమంది మరి పాండమిక్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు. మరి మనం ఎందుకున్నామంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది మన పట్ల. ఎక్కడో ఇంకా మన వల్ల కార్యాలు జరగాలి, మన వల్ల కార్యాలు జరిగించాలి దేవుడు. అందుకే వెయిట్ చేస్తాను. కనుక ఈ విషయాన్ని గమనించండి. చివరిగా బట్టలు పరిచి వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇంట్లో ఎవరైనా చనిపోయారు, చనిపోగానే ఆ జ్ఞాపకాలు కొన్ని పెట్టుకుంటారు. వెంటనే ఫోన్ వస్తుంది ఎవరికి? చనిపోయి ఇంటి వల్ల వీగిపోవడం. ఎందుకు? ఆలోచించింది. ఎందుకు? బట్టలు ఎందుకు? నూతనమైనటువంటి మనస్సు. ఈ బాధలో, ఈ వేదంలో ఉన్న వీరికి ఆ వస్త్రాలు చూడగానే చాలాసార్లు నాకు నవ్వనిపిస్తాను. అప్పటిదాకా ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఏడుస్తా ఉన్నవాడు ఈ వీకోడు బట్టలు తీసుకొచ్చి చేయగానే ఏమంటారు తెలుసా? తీసుకొచ్చారు సమస్యలు అది దాని ఉద్దేశం. ఎంత తక్కువ క్వాలిటీ తెచ్చావేంటి? మంచి తెచ్చాను, అదే బాగుంది. ఈ బాగా మర్చిపోయాడు, ఈ బాగా మర్చిపోయాడు. నేను చాలా చూశానండి ఇవన్నీ చూసే మీకు చెప్తున్నాను. ఆ బాగా మర్చిపో. నూతనమైన మనస్సు, నూతనమైన ప్రవర్తనకు ఇది సాదృశ్యంగా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ద ట్రయంఫుల్ ఎంట్రీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మన హృదయాల్లోనికి. ఇందాక దాకా 7:30 నుంచి పాపం సండే స్కూల్ టీచర్స్, అదేవిధంగా మెగా కమిటీ మెంబర్స్, కొంతమంది స్త్రీలు, కొంతమంది పెద్దవారు ఇంటికి తిరిగి ఎసన్నా ఎసన్నా హోసన్నా హోసన్నా ప్రభు గారికి వచ్చేవాడు చెప్పండి పెద్దగా, ప్రభు గారికి వచ్చేవాడు హోసన్నా హోసన్నా. ఇలాగ మనం సంతోషంగా పొరవీధిలో దిగాం కదా, చర్చిలోకి వచ్చాం కదా. ఇప్పుడు ఎక్కడికి రావాలైనా? నీ హృదయంలోకి రావాలి. నీ హృదయంలో ఆయనకి ఆహ్వానం పలికే వ్యక్తిగా ఉండాలి. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి దీవించాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మీ వీటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.